జరుగుతుంది బిగ్ బాస్. మీరు ఇవి చెప్పేసరికి మా తల ప్రాణం తోకొస్తుంది, చలి పుడుతుంది, భయంకరంగా ఉన్నాయి చలిలైతే. హాయ్ అండి, మనకి నిన్న బిగ్ బాస్ మండే వస్తేనే ఎలిమినేషన్ ఎపిసోడ్ అయితే స్టార్ట్ అయ్యేది కదా. అబ్బా, అప్పుడు సైలెంట్గా ఉన్న వాళ్ళు మొత్తం అప్పుడు విలన్స్ లాగా కనిపిస్తారు అనమాట ఒక్కొక్కరికి. అలా ఉండిద్ది. లాస్ట్ వీక్ మనం చూసుకుంటే మొత్తం కూడా తనూజని కార్నర్ చేసి తనూజని ఎలిమినేట్ చేయటం జరిగింది. అది మన వీడియోలో ఆల్రెడీ చెప్పాము, అది అందరికి కూడా తెలుసు. పోయిన వీక్ ప్రతి ఒక్కరు కూడా తనూజ 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 అని ఎలిమినేట్ చేశారు. సో ఈ వీక్ వచ్చేసి మొత్తం కూడా గౌరవ్ని అంటే 60% గౌరవ్ని అయితే కార్నర్ చేశారు, అంటే కార్నర్ చేసి ఎలిమినేట్ చేశారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, సుమన్ శెట్టి గారు ఏదైతే ఆయన ఉన్నారు కదా, నిఖిల్ ఉన్నారు కదా, నిఖిల్ని అడిగిన ప్రతి ఒక్క మాట కూడా నాకు చాలా అనిపించింది. ఎందుకంటే నిఖిల్ ఇంకా బయటికి రావట్లేదు. అలానే మనకి సాయి శ్రీనివాస్ ఏదైతే ఇలా చేస్తున్నారని ఆడియన్స్ ఓటింగ్ అయితే చాలా చాలా తక్కువ పడినాయి. మనకి సండే రోజైతే సాయి శ్రీనివాస్ అయితే ఎలిమినేషన్ అయితే జరిగింది. మన రాము వచ్చేసి తను సెల్ఫ్ ఎలిమినేషన్ చేసుకున్నారు కాబట్టి తనైతే వెళ్ళిపోయారు. ఇక్కడ మనం గమనించాల్సింది, మనకి పిన్ టు పిన్ మంచిగా అడిగారు. నాకు సుమన్ శెట్టి గారు అడిగింది చాలా మంచిగా అనిపించింది. నీలాగా ఉండాలని నాలాగా ఉండటానికి మీరు చెయ్యండి, ప్రయత్నం చేయండి అని ఒక ఎంకరేజ్మెంట్. అలానే తను ఏదైతే నిఖిల్ తప్పులు చేస్తున్నాడో అవి కూడా చెప్పటం కూడా జరిగింది. నాకు మంచిగా అనిపించింది. అంటే అది కరెక్ట్గా ఎలిమినేషన్ పాయింట్ అది. ఎందుకంటే మనం ఆటలో ఎక్కడో కూర్చుంటాడు నిఖిల్, అసలు రాడు, మాట్లాడు, అందరితే హాయ్ అంటే హాయ్ అంతే అంతే తప్ప మామూలుగా వచ్చేసి మాట్లాడటము, తనకి ఏదైనా నచ్చకపోతే నచ్చలేదని చెప్పటము, ఎదుటి వాళ్ళను క్వశ్చన్ చేయటము, ఇదే కదా గేమ్ అంటే. అక్కడ ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడటం, ఇవే కదా గేమ్ అంటే. నిఖిల్ ఇవేమి చాలా తక్కువ చేస్తున్నాడు అనిపిస్తుంది. ఇంకపోతే మనకి ఆల్రెడీ సండే రోజు గౌరవ్కి నాకు సార్ అయితే ఒక వార్నింగ్ అయితే ఇచ్చాడు. ఎందుకు నువ్వు ఫుడ్ మీద ఇరిటేట్ అవుతున్నావు, ఫుడ్ని వేస్ట్ చేస్తున్నావు, అంటే ఫుడ్ మీద చిరాకు వస్తుంది నీకు, మాటి మాటికి చిరాకు వస్తుంది, ఎందుకు కోప్పడుతున్నావు అని ఆల్రెడీ ఒక హింట్ ఇచ్చినా కానీ గౌరవ్ మారలేదు. సో యాజ్ టీజ్గా అదే పాయింట్ని పెట్టి చాలా మంది కూడా ఎలిమినేషన్ వేయటం అయితే జరిగింది. కరెక్ట్. ఎందుకంటే ఉన్న పాయింట్స్ మాట్లాడట్లేదు. మళ్ళీ మనకి సంజన గారు ఎలిమినేట్ చేశారు కదా గౌరవ్ని ఎలిమినేట్ చేసినప్పుడు కూడా కొన్ని పాయింట్లు వ్యాలిడ్ అనిపించినాయి. ఎందుకు వ్యాలిడ్ అనిపించినాయి అనేసి అంటే, మనకి సంజన గారు ఒక మాట అన్నారు కదా, ఏమన్నా అంటే అసలు నీకు గేమ్ అర్థం చేసుకోవడం రావట్లేదు, ఏమన్నా అన్నామంటే నాకు తెలుగు రాదు, నాకు తెలుగులో అర్థం అవట్లేదు అనేసి. ఏంటి బిగ్ బాస్ ఈ గోల? మాకు తెలుగు వచ్చిన వాళ్ళని తీసుకోవచ్చు కదా బిగ్ బాస్, ఎందుకు తెలుగు రాని వాళ్ళని తీసుకొని మాకు తెలుగు రావట్లేదు, గేమ్ అర్థం కావట్లేదు, ఇలా ఏంది ఈ న్యూసెన్స్ అర్థం కావట్లేదు కదా. ఎందుకు ఇలాగ మనం చక్కగా మన తెలుగు వాళ్ళకు అవకాశం ఇస్తే ఎంతమంది టాలెంటెడ్ ఉన్నారు. మనకి ఇన్స్టాలో చూసిన, యూట్యూబ్లో చూసిన, షార్ట్స్లో చూసిన, ఇన్స్టాలో యూట్యూబ్లో దేంట్లో పడితే దాంట్లో ఎంత మంచి మంచి టాలెంట్స్ ఉన్నారు. వాళ్ళని ఎంకరేజ్ చేయండి బిగ్ బాస్. మీరు ప్రతిసారి కూడా మొత్తం తీసుకొచ్చి అదర్ స్టేట్ వాళ్ళని, అదర్ లాంగ్వేజ్ వాళ్ళని వీళ్ళని తీసుకొచ్చి పెడుతుంటే, ఇప్పుడు చూడండి గౌరవ్ ఏమంటున్నారు, నాకు తెలుగు రావట్లేదు అంటే. తనని ఏదైతే నామినేట్ చేసిందో సంజన గారు కరెక్ట్గా నామినేట్ చేసింది. ఎందుకంటే నాకు తెలుగు రావట్లేదు, తెలుగు అర్థం కావట్లేదు అనేసి అంటున్నాము. నీకు తెలుగు ఎందుకు అర్థం కాదు, నువ్వు మంచి గేమర్ అవి, గేమ్ ఆడతావు, కానీ నువ్వు తప్పించుకుంటున్నావు అనేసి సంజన ఉంది. కరెక్ట్ అది. ఎందుకంటే అవసరం ఉన్న చోట నోరు ఓపెన్ చేయట్లేదు గౌరవ్, అనవసరమైన చోట నోరు ఓపెన్ చేసి ఓవర్ రియాక్ట్ అయ్యి ఓవర్ యాక్షన్ చేస్తున్నట్లుగా నాకైతే అనిపించిందండి. ఇంకపోతే మనకి
బిగ్ బాస్ ఏంటో ఈసారి అర్థం కావట్లేదు. ఏంటి బిగ్ బాస్ అందరినీ నామినేట్ చేసేసారు మీరు. కాదు, అందరు నామినేషన్లో ఉన్నారు, కొంతమంది నామినేట్లే లేరు. సో మళ్ళీ మీరు అందరు నామినేట్ చేశారు. సో మనకి ఇమానుయేల్ గారు అయితే సేవ్ అవటం జరిగింది. సో నెక్స్ట్ వీక్ చూద్దాము ఎవరు ఎలిమినేషన్ అవుతారు. ఇంకపోతే మనకి సంజన గారు రీతునైతే ఎలిమినేట్ చేయడం జరిగింది. సో సంజన గారు చెప్పింది కూడా చాలా వ్యాలిడ్ పాయింట్స్. సంజన గారు చాలా వ్యాలిడ్ పాయింట్స్ చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఎవరో నన్ను నామినేట్ చేశారని ఆమె వాళ్ళని నామినేట్ చేయట్లేదు. రియల్గా ఆమెకు అనిపించింది చెప్తుంది. దానికైతే మనం మెచ్చుకోవాల్సింది. ఎందుకంటే రీతు విషయంలో ఈరోజు సంజన గారు చెప్పారు ఏంటంటే, నువ్వు ఓన్లీ అంటే తన దృష్టి ఏంటి, రీతు దృష్టి ఓన్లీ డిమార్ట్ పవన్ మీదే ఉంటుంది. ఆ డిమార్ట్ పవన్నే సపోర్ట్ చేసుకుంటుంది, డిమార్ట్ పవన్నే గేమ్లో గెలిపిస్తుంది, డిమార్ట్ పవన్నే గేమ్లో ఎంకరేజ్ చేస్తుంది. ఇక్కడ సంజన గారు అదే విషయాలు మాట్లాడుతున్నారు. నీ కళ్ళకి డిమార్ట్ పవన్ తప్ప వేరే ఎవ్వరూ కూడా కనిపించట్లేదు, ఆట ఆడే వాళ్ళని గుర్తించు అన్నట్లుగా సంజన గారు ఈరోజు ఎలిమినేషన్ జరిగింది కదా. సో నిజమేనండి, వ్యాలిడ్ పాయింట్సే. ఎందుకంటే ఈ రీతు కళ్ళకి ఎవరు కనిపించట్లేదు. ఎందుకంటే మొన్న రీతు టాస్క్ మేనేజర్గా ఉన్నప్పుడు కూడా నిన్న టాస్క్లో సేమ్ డిమార్ట్ పవన్కే సపోర్ట్ చేసిందని నిన్న రచ్చ అయింది. అది మేబీ నేను ఈరోజు ఎపిసోడ్ ఇస్తున్నా కదా, నిన్న కూడా అంతే చేసింది రీతు. బట్ రీతు కళ్ళకి ఏంటంటే ఎవ్వరూ కనిపించట్లేదు అనేసి అనిపిస్తుంది. అదే విషయం సంజన గారు అడిగారు, అది కరెక్టే. పోతే ఇంకా మనకి కామెడీ విచిత్రం, ఆశ్చర్యం, ఇంకా రౌద్రం, ఇంకేమైనా పేర్లు ఉంటే ఆ పేర్లు కూడా అన్నీ పెట్టుకోవచ్చండి. విచిత్రం ఏంటంటే మనకి ఇమ్మానుయేల్ గారు భరణి గారు ఇట్లా ఉంటారనమాట, ఈ విధంగా ఉండేవాళ్ళు. ఈరోజు ఇమ్మానుయేల్ వచ్చేసి మన భరణి గారిని అయితే ఎలిమినేట్ చేయడం జరిగింది. సో ఏమని ఎలిమినేట్ చేశారు అంటే, ఆల్రెడీ భరణి గారు బయటికి వెళ్ళేసి మళ్ళీ ఇంకో ఛాన్స్ తీసుకొని వచ్చి ప్రూవ్ చేసుకోలేదు. ఆయన దివ్య ఆడిన ఆటలో ఏదైతే ఆ స్టిక్తో బాల్ని పెట్టింది పోల్లో, ఆ ఆటలో భరణి గారు గెలిచారు. భరణి గారిని గెలిపించింది దివ్య. ఎందుకంటే ఆ రోజు ఎంత ఫాస్ట్గా గేమ్ ఆడింది అనేది మనందరం చూసాం. ఆమె గేమ్ అంత ఫాస్ట్గా ఎప్పుడూ ఆడలేదు. ఈయన భరణి గారి గేమ్ వచ్చేసరికి మా అమ్మాయి చిన్న అమ్మాయిలాగా పొట్టిగా ఉంది, మా హైట్గా ఉండి స్టిక్ మీద బాల్ని ఇట్లా పట్టుకొని పోల్లో పెట్టేసేట్టు అలా 4 పోల్లో పెట్టేసి గెలిపించింది భరణి గారిని. ఇదే భరణి గారు ఈరోజు ఆటే ఆయన ఈరోజు హౌస్లో ఉంచింది. బట్ మొన్న ఏదైతే దివ్యల మాదిరి గారు వెళ్తా మీరు అసలు అనర్హులు అని చెప్పిన మాట 100 to 200% అర్థం. బట్ ఇప్పటికైనా మారి భరణి గారు గేము ఇప్పుడు ఏదైతే మాట్లాడుతున్నారో ఆ మాటలు కనుక ఇంకా మాట్లాడితే ఆయన కూడా ఫైనల్లో 5 మెంబర్స్లో ఒకరు అవుతారు. ఎందుకంటే ఆయన ఆట ఆడాలి, మైండ్ స్ట్రెంగ్త్ ఉంది, మెచ్యూరిటీ ఉంది, ఆలోచించే మైండ్ తత్వం ఉంది, బయట చూసిన చాలా ఆయనకి అవగాహనలు ఉన్నాయి. మరి ఎందుకు చిన్న విషయాలకి ఆయన ఏజ్ కూడా కాదు అసలు వాళ్ళెవ్వరిది కూడా, ఎందుకు భరణి గారు రాంగ్ రూట్ పట్టారు అనేది ఆడియన్స్ ఆల్రెడీ ఒక ఆమె నాకు సార్ ముందే చెప్పింది, ఆయన ముందే చెప్పింది. మీరు అక్కడ ఉన్న దృష్టి మీరు అస్సలు అంటే దివ్య మీద ఉన్న దృష్టి, ఈ తనుజ మీద ఉన్న దృష్టి మీరు గేమ్ మీద పెడితే మంచిగా ఆడతారని ఆల్రెడీ ఈరోజు భలే క్లాప్స్ కొట్టాలి. ఎందుకంటే దివ్యని ఆయన ఎలిమినేషన్ చేశాడు కదా, దివ్యకి ఇప్పుడైంది. ఎందుకంటే దివ్యని రీతు ఎలిమినేట్ చేసింది, రీతు కూడా వ్యాలిడ్ పాయింట్స్ చెప్పింది. ఎందుకంటే వ్యాలిడ్ పాయింట్లు రీతు ఏం చెప్పిందంటే, సో డైరెక్ట్గా చెప్పేసేసింది నువ్వు సపోర్ట్ చేస్తావు ఆయనకి, ఆయన గేము భరణి గారి గురించే చెప్పింది. ఈరోజు భరణి గారు వాయిస్ రేస్ చేశారనమాట. ఎందుకు నువ్వు కూడా ప్రూవ్ చేసుకోవాలి, ఏం ప్రూవ్ చేసుకోవాలి కాదు, ఆమె ఏం ప్రూవ్ చేసుకోవాలి, మన ఆడియన్స్ మొత్తం క్లియర్గా తెలుస్తుంది మీరు ఏం చేస్తున్నారు, హౌస్లో ఎట్లా ఉన్నారు. మీరు ట్రోలర్స్ చూడండి, వాళ్ళు ఏదో ఇట్లా పట్టుకున్న టాస్క్లో కూడా ఏంటో అసలు ఆ కిస్ సీన్స్ లాగా మరి
వాళ్ళు చేశారు, క్రియేటర్స్ చేశారు, నాకైతే తెలియదు. కానీ మొన్న నేను ఒక షార్ట్ వీడియో చూసినప్పుడు వీళ్ళిద్దరు ఏదో గేమ్ దగ్గర ఇద్దరిని ఒకరినొకరు పట్టుకొని అంటే ముద్దులు పెట్టుకున్నట్లుగా అయితే సౌండ్లు వచ్చినాయి. మరి అంతవరకు నిజం అనేది మనకైతే తెలియదు. తెలియకుండా మనం చెప్పాడు. ఎందుకంటే ఇప్పుడు A1 వీడియోస్తో బోల్డ్ అని వీడియోస్ అయితే రెడీ అవుతున్నాయి. ఈరోజు బర్నీ గారు అయితే వాయిస్ రేస్ చేశారు క్లియర్గా. పోనీలే ఇప్పటికైనా తెలిసింది ఆయన ఎందుకు బయటికి వెళ్ళిపోయాడు. ఆయనకు ఆల్రెడీ తెలిసింది బయటికి దివ్య వల్లనే వెళ్ళిపోయాడు అని. ఎందుకంటే రీతు ఏ వ్యాలిడ్ పాయింట్ చేసిందంటే, గేమ్ అనేది నువ్వు నీ చేతిలో పట్టుకొని కర్రని అందరి చేత ఆడిస్తున్నావు. నువ్వు గేమ్ అనేది నువ్వు ఆడకుండా అందరి చేత నువ్వు ఆడిస్తూ అంటే బర్నీ గారిని ఆమె చేతిలోకి తీసుకొని ఆమె ఇష్టం వచ్చినట్లుగా బర్నీ గారు ఆడుతున్నారని రీతు అర్థం అనమాట. అది వాస్తవమే. సో ఈరోజు బర్నీ గారు అయితే వాయిస్ రేస్ చేశారు. ఇదే వాయిస్ ఇంకా కంటిన్యూగా ఉంటే బాగుండిద్ది. సో అదే అన్నారు కదా, నేను బయటికి వెళ్ళిపోయాను నీ వల్ల అంటే పెద్ద ఈమె శుద్ధపూసలాగా నా వాళ్ళని ఎందుకు వెళ్ళిపోతావు, లాస్ట్ నేను ఎలిమినేషన్లో ఉన్నాను, ఆడియన్స్ ఇది నమ్మలేదనే కదా నన్ను సేవ్ చేసింది. అమ్మ టైం ఉంది, నీకు వెళ్ళే టైం ఉంది, కంగారు పడకు. మీ వేషాలన్నీ బయట చూస్తూనే ఉన్నారు ఆడియన్స్, మేమందరం కూడా చూస్తున్నాము. బట్ దివ్య ఏంటంటే ఇంకా మారాలి. భరణి గారు మాట్లాడింది కూడా నిజమే. ఆయన ప్రూవ్ చేసుకోవాలి, ఈవిడ ప్రూవ్ చేసుకోవాలి. ఇంకా మీరు ప్రూవ్ చేసిన తనకి బిగ్ బాస్ షో కూడా అయిపోయింది. సో మీకు ఎలా అనిపించింది భరణి గారు దివ్య గారిని ఎలిమినేట్ చేయటం? కింద కామెంట్స్లో తెలపనండి. నాకు తెలిసిన వ్యాలిడ్ ఎవరికి వేసే వ్యాలిడ్ పాయింట్స్ వాళ్ళకి వేసైతే ఎలిమినేషన్ చేయటం జరిగింది. భరణి గారు నిజంగా ఇంకా స్టాండ్ తీసుకోవాలని నేను అనుకుంటున్నానండి. మీరేమనుకుంటున్నారు కామెంట్స్లో?